10th వీక్ నామినేషన్లో భరణి దివ్యని నామినేట్ చేయడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది. బీబీ ఆడియన్స్ కూడా షాక్ ఇచ్చింది. దివ్య వల్ల తన గేమ్ పాడవ్వలేదని, తాను దివ్య వల్ల బయటికి వెళ్ళలేదని చెప్పిన భరణి దాన్ని నువ్వే ప్రూవ్ చేయాలంటూ, ఆ బాధ్యత నీదే అంటూ, అందుకే ఈ నామినేషన్స్ అంటూ రీజన్ చెప్పడం కాస్త వింతగా అర్థం కానట్టుగా అనిపిస్తుంది. అందులోనూ తాను నామినేట్ చేసిన తర్వాత నువ్వు సేఫ్గా ఉంటే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుందంటూ భరణి ఓ థియరీ చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయంలో దివ్య వైపు అందరి మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భరణి తనని నామినేట్ చేయడంతో సీరియస్ అయిన దివ్య, మీరు వెళ్ళిపోయింది నా వల్లే అని ఎవరు అనలేదు, బాండింగ్స్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా అని ఫైర్ అయింది. టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను, ఇప్పుడు నువ్వు విను అంటూ భరణి కూడా రెచ్చిపోయాడు. భరణి వాదనకి దివ్య అసలు ఒప్పుకోలేదు. మొదట అసలు ఇది రీజన్ ఏంటి, ఆల్రెడీ దీని మీద సంజన గారు నన్ను నామినేట్ చేశారు, ఆ వారం నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సేవ్ అయ్యి ఆ వాదన తప్పని ప్రూవ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు మీరు అదే పాయింట్ మీద నామినేట్ చేయడం ఏంటి అంటూ భరణిని ప్రశ్నించింది దివ్య. ఇదే టాపిక్ ప్రతి వీక్ నడుస్తుంది అంటూ భరణి అన్నాడు. నా వల్ల మీరు బయటికి వెళ్ళలేదని బల్లగుద్ది చెప్తా, మీ ఇష్టం వచ్చినట్లు ఏ పాయింట్కి పడితే ఆ పాయింట్కి నన్ను నామినేట్ చేస్తే అది మీదే బాధ్యత అని దివ్య అంది. ఈ క్రమంలోనే నా వల్లనే మీరు బయటికి వెళ్ళినట్టు అనిపించిందా అని దివ్య ముఖం మీదే అడిగింది. అందరూ అన్నారు కదా అని భరణి అనగానే అందుకు నన్ను నామినేషన్స్లో పడేస్తారా అంటూ దివ్య అరుస్తూనే నామినేషన్స్ను యాక్సెప్ట్ చేసింది భరణి.